చట్టసభలు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపామన్నారు. ఇంతవరకు దాన్ని ఆమోదించలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇండియా కూటమి మద్దతు ఇస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగామని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తరహాలో దేశంలోనూ జనగణనలో కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మీద మేము తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ 2 బిల్లులు రాష్ట్రపతికి పంపించి దాదాపుగా 4 నెలలు పూర్తిగా వస్తుంది. ఒక పక్కన తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్ని సెప్టెంబర్ 30 తారీఖు లోపల పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చిండ్రు. సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలు పూర్తి చేయాలంటే తక్షణమే రిజర్వేషన్లు నిర్ణయించాలి. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని చేసి 50% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చే విధంగా చట్టం చేసిండు. ఈరోజు ఆ చట్టాన్ని తొలగించి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము విద్యా ఉపాధిలో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల 2 బిల్లులు పంపించినాం. 4 నెలలైన రాష్ట్రపతి ఆమోదించలేదు. కాబట్టి ఈరోజు జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ నలుమూలల నుంచి రిజర్వేషన్లకు అనుకూలమైన శక్తులందరూ ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. అందుకే ఈరోజు ఇక్కడనే కాదు, పార్లమెంట్లో కూడా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఖచ్చితంగా ధర్నా చేసి రిజర్వేషన్లను సాధిస్తాం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి కఠినమైన గుణపాఠం చెప్పడానికి ఈరోజు బలహీన వర్గాలు శక్తులన్నీ కూడా కూడగట్టుకొని వాళ్ళ మీద పోరాటం చేస్తాం. తప్పకుండా 42% రిజర్వేషన్లు ఓబీసీలకు సాధిస్తాము. నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రా సరే, ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారిని గద్దె నుంచి దించి రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి 42% రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదు. ఖచ్చితంగా రాష్ట్రపతిని మేము అపాయింట్మెంట్ అడిగి చాలా రోజులైంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది శోచనీయము. మేము ఎదురు చూస్తున్నాం. రేపటిలోగా రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను విని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారు ఒత్తిడి ఉన్నది రాష్ట్రపతి గారి మీద అని మేము భావించవలసి వస్తుంది. నిన్న మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని కలిసిండ్రు. ఆ సందర్భంగా వీరు ఏమైనా మా అపాయింట్మెంట్ ఇవ్వద్దని వారి మీద ఏమైనా ఒత్తిడి చేసిండ్రేమో బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపము. ఖచ్చితంగా మోడీ గారి బీజేపీ మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తాం. లేకపోతే మోడీ గారిని కుర్చీ మీద నుంచి దించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ